నెక్స్ట్ ఫార్ములా అండి, ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అన్న, ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అన్న ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అండి. రీప్రజెంట్స్ నాన్న ఏ సర్కిల్ నాన్న, ఇది సర్కిల్ రిప్రజెంట్ చేస్తే మనం ఇంతవరకు ఏంటంటే ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఐడియా ఉంటుంది, సర్కిల్ అని మనం ఏంటి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటాం. ఇక్కడ అది సర్కిల్ అవ్వాలని, అది సర్కిల్ అవ్వచ్చు, పెరాబోల్ అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోల్ అవ్వచ్చు అని ప్రతి చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు ఈ కంపల్సరీగా కోనిక్ అంటారు దాన్ని. ఓకే, ఇది మన సర్కిల్ రిప్రజెంట్ చేస్తే దెన్ ఫస్ట్ వన్ అండి ఏ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటన్నా కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అవ్వాలండి. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఈక్వల్ అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఈక్వల్ అవ్వాలండి. సెకండ్ వన్ హెచ్ ఈక్వల్ టు 0 అవ్వాలండి, హెచ్ ఈక్వల్ టు 0. సో సిన్స్ ఏంటన్నా ద కోఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0, xy కోఫిషియంట్ సర్కిల్ ఉండకూడదండి. నెక్స్ట్ వన్ ఏంటండి ఏనా జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అదేండి మనకి ఇలా మనం ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కానీ ఈ రెండు కంపల్సరీ నాట్ ఈక్వల్ 0 కూడా అవ్వచ్చు అండి. నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ అవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏనా ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ ఆప్షన్స్లో ఉందండి, ఆబ్జెక్టివ్ ఆప్షన్లో ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో అందుకే ఏంటంటే ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 అయితే రిప్రజెంట్ సర్కిల్. సపోజ్ మనం దిస్ ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్ చూడన్నా, దీన్ని మనకి ఆ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకున్నాం అనుకో ఏనా ద ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఏనా ఏఎక్స్ స్క్వేర్. ఓకేనా, హెచ్ ప్లేస్లో ఏం రాయొచ్చు నాన్న 0 రాస్తే 0 అయిపోయింది నాకు. ఇప్పుడు ఏం రాయొచ్చు బి ప్లేస్లో ఏ రాయను, బి ప్లేస్లో ఏం రాయొచ్చు ఏవై స్క్వేర్. తర్వాత ఏం రాయొచ్చు అన్నది 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం ఏతో చూడండి ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వై రెండు ఎలా ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి. ఏమవుతున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏతో డివైడ్ చేయండి 2g/ax 2f/ay ప్లస్ c/a. చూడండి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది లేదు నాన్న. మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx. మరి దీన్ని 2తో డివైడ్ చేస్తే సెంటర్ అండి, సెంటర్ అన్నామంటే 2తో డివైడ్ చేయాలి, మైనస్ g మైనస్ ఎఫ్ కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేయాలి. 2 పోయింది నాన్న, మన దగ్గర ఏముంది g/a, అందుకు మైనస్ g/a అవుతుంది. దీన్ని 2తో డివైడ్ వై కోఫిషియంట్ ఎప్పుడు 2తో డివైడ్ చేయాలి మైనస్ f/a, ఎందుకంటే ఆప్షన్స్లో ఉంటాయి నన్ను ఆబ్జెక్ట్లో చూడండి సెంటర్ అయితే మైనస్ g మైనస్ ఎఫ్. అదే రేడియస్ కావాలండి, రేడియస్ r ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. ఏనా జీ వాల్యూ ఎంత ఉంది నాన్న ఇక్కడ మనం g/a రాయొచ్చు. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు g²/a², ఇదే హోల్ స్క్వేర్ చేయండి, ఇది f²/a². c అంటే ఎంత నాన్న c/a మైనస్ c/a. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అండి a² ఎల్సిఎం, అందుకు g² ప్లస్ f² మైనస్ ac బై ఈ ఏదైనా స్క్వేర్ పోతే మాడియే రాయాలి. అది అండి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఉంటే సెంటర్ ఫార్ములేటీ మైనస్ g/a మైనస్ f/a. రేడియస్ ఫార్ములేటీ √g² ప్లస్ f² మైనస్ ac, అందుకు ఇది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, అందుకు రియల్ సర్కిల్ అంటారండి, అందుకు మాడియే. ఎగ్జాంపుల్ చూద్దామండి దీని మీద. ఏంటన్నా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ చూడన్నా వెరీ ఇంపార్టెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్సైజ్ 1Aలో 6th క్వశ్చన్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 రిప్రజెంట్ ఏ సర్కిల్ అండి. ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్. కాన్సెప్ట్ అండి, సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందట. ఏ వాల్యూ అడిగాడు, రేడియస్ అడిగాడు. ఏమడిగాను సొల్యూషన్ చూడన్నా. క్వశ్చన్ ఏంటండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్ అండి. గివెన్ ఈక్వేషన్ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 ఏమంటాను చిన్న రిప్రజెంట్ ఏ సర్కిల్ అండి. సర్కిల్ రిప్రజెంట్ చేస్తే ఏమవ్వాలి, దాన్ని ఏం చెప్పానండి సర్కిల్ కానీ రిప్రజెంట్ చేయాలంటే x² కోఫిషియంట్ y² కోఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి, లేకపోతే a ఈక్వల్ టు b అంటారు. కోఫిషియంట్ ఆఫ్ x² అండి, కోఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఫిషియంట్ ఆఫ్ y² అవ్వాలండి. అది మనకు సర్కిల్ రిప్రజెంట్ చేస్తే. ఇప్పుడు చూడండి x² కోఫిషియంట్ ఎంత నాన్న 2, y² కోఫిషియంట్ ఎంత నాన్న a. చూడండి ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ ఎంత నాన్న, అంత సింపుల్ క్వశ్చన్ చూడండి. మనకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ x² కోఫిషియంట్ y² కోఫిషియంట్ ఈక్వల్ అయితే 2 అండి. తర్వాత ఏమన్నాడు ఆల్సో
రేడియస్ అన్నది. అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ద ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ ఏం రాయించినాను ద ఈక్వేషన్ అండి. ద ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ సింపుల్గా రిటన్ యాజ్ అండి. చెప్పండి ఈ ఏ వాల్యూ ఎంత రాయించారు 2x² + 2y² -3x + 2y -1 చూడండి మనకి మళ్ళీ ఏమొచ్చింది నాన్న. అందుకే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది. అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో కంపల్సరీగా మార్చాలంటే ఏం చేయాలన్నా 2తో డివైడ్ చేయాలి. ఎరా -1/2 ఈక్వల్ చూడండి ఇక్కడ ప్రతి టర్మ్ 2/2 1 2/2 1 3/2 2/2 1 -1/2. ఇప్పుడు 2g ఈక్వల్ ఎంత రాయొచ్చు x కోఎఫిషియంట్ ఎప్పుడు 2g అవుద్ది -3/2 x² + y² 2gx. అలా y కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1 రాయాలండి. c వాల్యూ ఎంత అండి -1/2. g ఈక్వల్ ఎంత రాను ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి 3/4. f ఈక్వల్ ఎంత అండి 1/2. మనకు అడిగింది ఏంటండి రేడియస్ అడిగాడండి. g² + f² -c వాట్ నాన్న g² 3/4 3/4 అంటే 9/16 1/2 హోల్ స్క్వేర్ ఎంత రాను 1/4 ఎంత రాను -1/2 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ఈ అన్నిటికీ ఎల్సిఎం ఎంత రాను 16కి 4కి 2కి 16 ఎల్సిఎం 16 వన్స్ పడుతుంది కాబట్టి 9 వస్తుంది. ఇది ఎంత రాను 4 టైమ్స్ అవుతుంది కాబట్టి 4 టైమ్స్ ఎంత రాను 2 8 టైమ్స్ పడుతుంది నాను. సో ఈ ఎంత అనేది 21 ఇది ఎంత రాను 12 21/16. సో ఎంత రాయొచ్చు √21/4 రాసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ రిప్రజెంట్ ఏ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలి. అది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడనా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7th క్వశ్చన్ అండి. ఎక్సైజ్ 1Aలో 7th క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a, b ax² + bxy + 3y² - 5x + 2y - 7 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ రిప్రజెంట్ చేస్తే 3 కండిషన్ చెప్పా. x² కోఎఫిషియంట్ ఈక్వల్ టు y² కోఎఫిషియంట్ అవ్వాలి, a = b, xy కోఎఫిషియంట్ 0 అవ్వాలన్న. ఆల్సో ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ది ఏంటన్నా సర్కిల్ అడిగాడు. మనకి సెంటర్ అడిగాడు, రేడి 4 మార్క్స్ కాడికి వచ్చండి ఈ క్వశ్చన్. ఓకే పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. సొల్యూషన్ చూడండి. ద ఈక్వేషన్ ఏంటండి ax² + bxy + 3y² - 5x + 2y - 3 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండి. రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండి. సర్కిల్ రిప్రజెంట్ చేస్తే ఏమవ్వాలండి ఏం చెప్పాను ఫస్ట్ వన్ x² కోఎఫిషియంట్ a = b కోఎఫిషియంట్ ఆఫ్ x², a = b అండి కోఎఫిషియంట్ ఆఫ్ y². సింపుల్ గుర్తుండాలంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలి. x² కోఎఫిషియంట్ ఎంత చూడండి ఇక్కడ a, y² కోఎఫిషియంట్ ఎంత 3, ఏ వాల్యూ 3 వచ్చిందా లేదు. నెక్స్ట్ వన్ ఏం చెప్పాను ద కోఎఫిషియంట్ ఆఫ్ xy, ద కోఎఫిషియంట్ ఆఫ్ xy అండి xy = 0. xy కోఎఫిషియంట్ ఎంత రాను ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చిందా లేదు. ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి అక్కడ రాయండి. ద ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ రాయొచ్చండి. ద ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ అండి ఏమవుతుందండి ఏ వాల్యూ ఎంత రాసుకోవచ్చు 3 రాయొచ్చు 3x². b ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి 0 రాసుకోవచ్చు. అంటే xy టర్మ్ మిస్ అయింది. 3y² - 5x + 2y - 3 సర్కిల్ ఈక్వేషన్ తీసుకొచ్చా లేదా. ఈ సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ మనం ఏం చేయాలి స్టాండర్డ్ ఫామ్లో మార్చాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. అలా 1 ఉండాలంటే దేంతో డివైడ్ చేయాలి 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేసి ఉన్నాను x² + y² -5/3x + 2/3y - 1 అండి 3/3 1 అవుతుంది. సో ఇప్పుడు x కోఎఫిషియంట్ అంతా x కోఎఫిషియంట్ 2g = -5/3 2f = 2/3 c వాల్యూ ఎంత రానా -1. స్టాండర్డ్ ఫామ్ అండి x² + y² + 2gx + 2fy + c. x కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 2g అవుద్ది, y కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 2f అవుద్ది. ఈ 2 ఇక్కడ మల్టిప్లై ఇటు వస్తే డివైడ్ చేస్తుందండి. g వాల్యూ ఎంత రాసుకోవచ్చు g = -5/6 రాయొచ్చు. f ఈక్వల్ అండి ఏం రాయొచ్చు ఈ 2 క్యాన్సిల్ చేసి 1 టైం f = 1/3. c వాల్యూ ఎంత ఇచ్చాడండి -1. సో సెంటర్ కావాలి. సెంటర్ -g, -f సింబల్స్ మార్చాను ఎప్పుడైనా 5/6, -1/3 రేడియస్ అండి √g² + f² - a. దిస్ ఈజ్ అందుకు వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ -g, -f రేడియస్ ఏంటంటే √g² + f² - a. చూడండి ఇప్పుడు మనకి g వాల్యూ ఎంత అండి 25 హోల్ స్క్వేర్ చేస్తే 25/36 1/9 అండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎల్సిఎం 36 అండి.
సో ఇక్కడ 25 4 టైమ్స్ పడుతుంది, ఇక్కడ 36 అండి. సో ఏం రాయొచ్చు, ఇది 40 అయింది, 40 + 25 65 అన్న బై ఎంత వచ్చింది 36 రూట్ ఎంత రానా 6. అది మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అనొచ్చు. ఒక పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కానీ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే x² a = b అవ్వాలి, h = 0 అని చెప్పానండి. సో అలా ఫాలో అయితే ఈజీగా క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేయండి అన్న. నెక్స్ట్ వన్ చూడన్నా, అకాడమీ టెక్స్ట్ బుక్లో 8th క్వశ్చన్ అండి. x² + y² + 2gx + 2fy - 12 రిప్రజెంట్ ఏ సర్కిల్ అండి విత్ సెంటర్. ఈ సర్కిల్ ఒక సెంటర్ ఇచ్చాడండి. సెంటర్ ఫార్ములేటి -g, -f స్టాండర్డ్ ఫామ్. అలాగైతే g, f అడిగాడు అండ్ ఇట్స్ రేడియస్. సింపుల్ క్వశ్చన్ అండి. అండర్స్టాండ్ ద క్వశ్చన్, వెరీ ఈజీ. ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే 2 మార్క్స్ అయిపోవడమే. ఆ క్వశ్చన్ మీద ఏంటన్నా చాప్టర్ మీద కమిటింగ్ రాదు. ఎవరైనా మర్చిపోతే లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్న, షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ ఐకాన్ టిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఎవ్రీడే మనకి కంపల్సరీగా ఫాలో అయితే మీరు కంపల్సరీగా పాస్ అవ్వడానికి వెరీ ఈజీ. ఆబ్జెక్ట్ చేయడానికి కూడా వెరీ ఇంపార్టెంట్. అన్ని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సమ్స్ చెప్తాను, ఫార్ములా చెప్తాను, సమ్స్ చెప్తాను. అలా మీరు కంపల్సరీగా ఫాలో అయిపోతే వెరీ ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ, ఇఫ్ రిప్రజెంట్ ఏ సర్కిల్ ఏదైనా రిప్రజెంట్ సర్కిల్ ఏంది నాన్న, సర్కిల్ ఇచ్చాడు, సర్కిల్ రిప్రజెంట్ చేస్తే సెంటర్ అంటాను మాస్టర్. సెంటర్ ఇచ్చేసాడు వాడు. గివెన్ ఈక్వేషన్ అండి. ఏమి ఇచ్చాను నాన్న, x² + y² + 2gx + 2fy -12 = 0 రిప్రజెంట్ ఏ సర్కిల్ అంటాను నాన్న. రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఇచ్చినాను. ఈ సర్కిల్ ఒక సెంటర్ ఏంటి ఏనా, ది సర్కిల్ ఒక సెంటర్ ఏంటన్నా స్టాండర్డ్ ఫామ్ అది x² + y² + 2gx అండి. అందుకు సెంటర్ ఏంటన్నా -g, -f. ఇది స్టాండర్డ్ ఫామ్ ఒక సేమ్ మారింది. x² + y² + 2gx + 2fy. సో సెంటర్ ఏమి ఇచ్చాడు 2, 3. దీని యొక్క సెంటర్ 2, 3 అయితే g వాల్యూ f వాల్యూ అడుగుతాను. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. g = ఎంత రాను, -g = 2 రాయొచ్చు, -f = 3 రాయొచ్చు. సో g = -2, f = వచ్చింది లేదు నాన్న. యూ నీడ్ g, f. ఆఫ్టర్ ఎయిట్ నాన్న ఇక్కడ మనకి c అనేది ఎంత ఇచ్చాడండి, c వాల్యూ -12. సో మనకు కావాల్సింది ఏంటి, రేడియస్. r = g² + f² - c. సో ఎంత అనేది 4 + 9 -+ అండి. సో 25. సో = 5. చూడండి 2 మార్క్స్ ఎంతసేపు పడుతుందండి సమ్మని. మీరు ఏంటంటే మనం భయపడతారు, 2 మార్క్స్ అంటే భయపడతారు. ఏం లేదు, క్వశ్చన్ ఏమైనా ఉందా, ఏమి ఉండదండి. ప్రాక్టీస్ చేస్తే వెరీ ఈజీ. నెక్స్ట్ 9th క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చనే సేమ్ ప్యాటర్న్లో చేయండి 9th కూడా. చూడండి 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్, x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్ ఏ సర్కిల్ విత్ రేడియస్ అంటాను చిన్న. ఏమి ఇచ్చాడు చిన్న, రేడియస్ అనేది 6 అయితే c వాల్యూ అడుగుతాను. చూడండి ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. మనకి రేడియస్ ఫార్ములా ఏముందండి, √r = 6 ఇచ్చాడు. మరి రేడియస్ ఫార్ములా ఏంది, √g² + f² - c = 6 ఇచ్చాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు అనుకో, g² + f² - c = 36 అయింది. అంత అయిపోయిందిగా. మన సర్కిల్లో నేను ఏమొస్తుంది, g వాల్యూ వస్తుంది, f వాల్యూ వస్తుంది, c వాల్యూ వస్తుంది. మరి ఎందుకు మనం భయపడతాము, భయపడటం ఎందుకు అనేది నాకు కావాలి. గివెన్ సర్కిల్ అండి, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. x² + y² - 4x + 6y + c = 0 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఏమైనా స్టాండర్డ్ ఫామ్ నేను ఏం రాసుకోవచ్చు, 2g x కోఎఫిషియంట్ ఎంత నాన్న -4, 2f ఎంత అండి 6, c వాల్యూ ca తీసుకోండి. g = ఎంత నాన్న -2, f = ఎంత నాన్న 3. చూడండి నీ దగ్గర g వాల్యూ ఉంది, f వాల్యూ ఉంది, c వాల్యూ ఉంది. మనకేమి ఇచ్చాడు, గివెన్ రేడియస్ ఇచ్చాడండి. రేడియస్ ఎంత 6. మరి రేడియస్ ఫార్ములా ఏంటి, g² + f² - c ఏరా 6. మనకు తెలియదు ఏంటండి, c వాల్యూ తెలియదు, g వాల్యూ తెలుసు. ఇక్కడ g వాల్యూ ఎంత నాన్న -2² ఇది ఎంత నాన్న 3² - c = 6 అయిందా లేదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు అనుకోండి, అలా రూట్ పోద్దా లేదా. ఇది 4 అయింది, ఇది 9 అయింది, ఇది c అయింది, ఇది 36 అయింది. సో 13 - 36 = c అండి. ఈ మైనస్ నోట్ పంపించాను, ఆ ప్లస్ నీటి తీసుకొచ్చా. ఎంత అయింది నాన్న -23. చూడండి 6లో 3 పోతే 3 అయింది, 3లో 2 పోతే 1. ఇదే ఎంత అయింది చూడండి. మనం అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే నీకు ఎందుకు రాదు క్వశ్చన్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా, సింపుల్గా రేడియస్ 6 అయితే c వాల్యూ అడిగాడు. సో రేడియస్ 6 వచ్చింది. మనకు ఫార్ములా ఉంది √g² + f² - c. మన దగ్గర g వాల్యూ కావాలి, f వాల్యూ కావాలి, c వాల్యూ కావాలి. ఎక్కడి నుండి వస్తాయి, సర్కిల్ నుండి వస్తాయి. సర్కిల్ రాస్తే సింపుల్. ఇదే క్వశ్చన్ రేడియస్ 4 అయితే సర్కిల్ ఈక్వేషన్ ఉందండి మనకి, అది ఎగ్జాంపుల్లో ఉందండి. ఎగ్జాంపుల్ సమ్మర్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జాంపుల్ చేయాలి. నెక్స్ట్ ఎయిట్ చూడండి, నెక్స్ట్ ఫార్మ్ ద ఎన్డ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ అండి.
ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్. ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, సర్కిల్ అండి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక సర్కిల్ అండి, సర్కిల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏనా ఇలా ఇన్ఫినిట్ కార్డ్స్ ఉంటాయి. వన్ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ అండి ఈజ్ కాల్డ్ ఎ డయామీటర్. ఏంటన్నా మనకు డయామీటర్ అంటాము, ఇది డయామీటర్. డయామీటర్ డివైడ్స్, ఇది సెంటర్ అండి, ఇది రేడియస్ అనొచ్చు, ఇది రేడియస్ అనొచ్చు, ఇది ఏ అనొచ్చు, ఇది బి అనొచ్చు. చూడండి ఎండ్స్ ఆఫ్ ది ఏంటన్నా డయామీటర్. డయామీటర్ డివైడ్స్ టూ ఈక్వల్ పార్ట్స్ అండి. టూ పార్ట్స్ చేస్తుంది, దీన్ని ఏమంటారు సెమీ సర్కిల్ అంటారండి. సెమీ సర్కిల్ దీన్ని కూడా ఏమొచ్చు సెమీ సర్కిల్ అంటారండి. మరి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఏమవుద్దండి, ఇక్కడ యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అనేది రైట్ యాంగిల్ అవుతుంది. అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే సెంటర్ అనేది ఏబీకి ఏమవుతుంది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న మనకి దీని మీద ఉంది. ఇదేనా ఇది x1 y1, ఇదేంటండి x2 y2. అలా ఎండ్స్ ఆఫ్ ది సెంటర్ అనేది ఏబీకి ఏమవుతున్నాను మిడ్ పాయింట్ అవుతుంది. ఏమవుతున్నాను మిడ్ పాయింట్. అందుకు మనకి ఏబీలు ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోండి. x1 + x2/2 y1 + y2/2 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక ఎండ్ ఇస్తాడు, సెంటర్ ఇస్తాడు, ఫైండ్ ద అదర్ ఎండ్ అడుగుతాడు. అందుకు సెంటర్ అనేది ఏబీకి కంపల్సరీగా ఏమవుతున్నాను మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అన్న. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత నాన్న πr². పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత నాన్న 2πr. ఆబ్జెక్టివ్లో ఉందండి. చూడండి అలాంటివి డయామీటర్స్ ఎన్ని ఉంటాయండి, డయామీటర్స్ అనేది ఇన్ఫినిట్ నాన్న. డయామీటర్స్ అనేవి ఇన్ఫినిట్ ఉంటాయండి, ఇలా రాసుకోవచ్చు. ఇది ఒక డయామీటర్. ద లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అంటారు. ఏమంటారు చిన్న డయామీటర్. ఆబ్జెక్టులు వెరీ ఇంపార్టెంట్. డయామీటర్ నథింగ్ బట్ ఏంటన్నా నార్మల్ అంటారండి. మనకు ఆబ్జెక్టులు అయితే నార్మల్ అంటారు, డయామీటర్ అంటారు. అందుకే ఏంటన్నా ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది నార్మల్స్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది డయామీటర్ ఈజ్ కాల్డ్ ఏంటన్నా సెంటర్. ఇవి కాన్సెప్ట్స్ అండి. ఓకేనా, మనకు కంపల్సరీగా అర్థం చేసుకుంటే మనకు ఆబ్జెక్ట్ చేయొచ్చు. డయామీటర్ నార్మల్ అనొచ్చు. అక్కడ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడండి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత ఇచ్చాడు πr² ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడని 2πr. వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆబ్జెక్టివ్లో మన దీని మీద నువ్వు ఏ మెటీరియల్ తీసినా ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయండి. 2 నార్మల్స్ ఇచ్చాడు, ఆ నార్మల్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సెంటర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ది సర్కిల్ 257 అంత 157 అంత ఇచ్చాడండి. దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రెండు ఇంపార్టెంట్. డయామీటర్ నథింగ్ బట్ నార్మల్స్. నార్మల్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం, ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్. ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషను లేకపోతే ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ది ఏనా ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈక్వేషన్ అన్న. డయామీటర్ ఈక్వేషన్ ఏ x1 y1 b x2 y2 యాజ్ అండి ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ యాజ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 అండి ఈక్వల్ టు 0. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి డయామీటరు, ఇది సెంటరు, ఇది ఏంటన్నా x1 y1, ఇది ఏంటన్నా x2 y2. ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్కి సెంటర్ ఏమవుద్ది మిడ్ పాయింట్ అవుద్ది. నాకు ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్ కావాలండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. x ఇంటూ x ఎంత రానా x², x ఇంటూ x(x2). ఈ రెండు మల్టిప్లై చేస్తే x(x1), తర్వాత x1 x2 అండి. అలా y ఇంటూ y y², y(y2). ఇది ఎంత రానా y(y1). మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి y(y2). ఎందుకంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. ఎండ్స్ ఆఫ్ ది చూడనా ఫస్ట్ x² + y², x² y² రాశాను. ఈ రెండిట్లో మైనస్ x కామన్ తీస్తే x1 + x2 అండి. ఈ రెండిట్లో మైనస్ y కామన్ తీస్తే y1 + y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 అండి. దీని మీద మనకి ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సెకండ్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సెకండ్ రౌండ్లో ఫస్ట్ ఏంటన్నా క్వశ్చన్కి ఉపయోగం ఇది. x² + y² మైనస్ x ఇంటూ x1 + x2 మైనస్ y ఇంటూ y1 + y2 x1 x2 ప్లస్ y1 y2. అప్పుడు దీని సెంటర్ అని చూడండి. అందుకు సెంటర్ అండి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏనా ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏనా డయామీటర్ ఏబి ఈజ్ ఏమవుతున్నాను సెంటర్ అవుద్ది. అందుకు సెంటర్ ఫార్ములా ఏంటండి x1 + x2/2 y1 + y2/2 నాను. ఈ క్వశ్చన్స్లో ఏనా సెకండ్ రామల్లో మనకి ఈ ఫార్ములా మీద క్వశ్చన్ ఉంది, ఈ ఫార్ములా మీద క్వశ్చన్ ఉంది. ఓకేనా, ఇది 12th క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్ ఇది.
ఏంటన్నా ఫస్ట్ రామ్లో 12th క్వశ్చన్ ఫార్ములా, ఇది మనకి సెకండ్ రామ్లో ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ ఫార్ములా నాన్న. మనకు ఒక ఎండ్ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, అదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకు కంపల్సరీగా దీనికి అదర్ ఎండ్ x2 y తీసుకొని సెంటర్కి ఈక్వల్ చేస్తే మనకు వచ్చేది. నెక్స్ట్ ఏంటన్నా ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ అండి. ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటండి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు ఎంతనా ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఉపయోగం ఉంది. పెరిమీటర్ ఆఫ్ ది సర్కాంఫరెన్స్ అంటారు, లేకపోతే పెరిమీటర్ అండి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అనే కాన్సెప్ట్ అండి. ఎంత అన్నది పి ఈక్వల్ టు ఎంత 2πr, లేకపోతే సర్కాంఫరెన్స్ అంటారు. పెరిమీటర్ అనొచ్చు, సర్కాంఫరెన్స్ అనొచ్చు అండి. వన్ ఎగ్జాంపుల్ చూద్దామండి. వన్ ఎగ్జాంపుల్ ఏనా ఫైండ్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, అండి విత్ ద పాయింట్స్ అండి, విత్ పాయింట్స్ 2,3 అండి, అండ్ -4, ఇదండి మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది ఈక్వేషన్ అనొచ్చు, ఫైండ్ ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ అనొచ్చు, ఎక్స్ట్రీమిటీ అనొచ్చు, లేకపోతే ఎండ్స్ అనొచ్చు అండి. ఓకే, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటండి, 2 పాయింట్స్ ఇచ్చాడండి, గివెన్ పాయింట్స్ లేకపోతే లెట్ ద పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటారు, ఏ x1 y1 తీసుకోండి, ఎంత అనేది 2,3, బి x2 y2 అండి, x2 y2 -4, -3. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, ద ఎండ్ సింపుల్గా ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్, ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈక్వేషన్ ఏబి యాజ్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0 నాన్న. ఇప్పుడు రిప్లేస్ చేయండి చూడండి, x1 y1 ఉంది, x2 y2 ఉంది. ఏరా x1 ప్లస్ ఏం రాయొచ్చు, x1 minus 2 చూడండి, x2 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అయింది ప్లస్, y minus 3 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ నాన్న ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేసి ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయండి, x ఇంటూ x స్క్వేర్, ఇది ఎంత నాన్న 4x. ఫస్ట్ టర్మ్తో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి, -2x -8, 2 ఇంటూ 4 8 అండి, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి నాన్న y² -9 రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు చెప్పండి చిన్న ఆర్డర్లో రాస్తే ఫస్ట్ x² రాయాలి, తర్వాత y² రాయాలి, తర్వాత x కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత ఎంత నాన్న ఇది 2 యాడ్ చేస్తే ఎంత నాన్న 4x ప్లస్ 2x, తర్వాత ఏమైంది నాన్న -8 -9 మైనస్ ఎంత వచ్చిందండి 17. అది దాని ఆన్సర్. ఆర్డర్లో రాసుకోవాలి. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇది 12th క్వశ్చన్లో ఉన్నాయి నెంబర్స్ చేసుకున్నాను. ఆ ఫామ్లు వేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి. మనకు 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్, ఇదే లాస్ట్ అండి 2 మార్క్స్లో. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి ఆఫ్ ది సర్కిల్స్ అండి. పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్. మనకి 3 టైప్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఉన్నాయి. ఏ టైప్స్ ఉన్నాయండి మనకి, x² + y² = r² చెప్పాను, లేకపోతే x - h² + y - k² = r² చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, స్టాండర్డ్ ఫామ్ చెప్పాం, x² + y² + 2gx + 2fy + c. ఈ టైప్స్లో మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి, 3 పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. చూద్దామండి. చూడండి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ద పారామీటర్ ఇఫ్ x = r cos θ, y = r sin θ are called parametric equations of the circle అండి. ఏనా x² + y² = r² ఉంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్ అండి. x నెక్స్ట్ వేరే ఇక్కడ ఏంటంటే 0 <= θ <= 2π అండి. అంటే మనకి 0 నుండి 360 వరకు అండి. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఉండొచ్చు, సెకండ్ క్వాడ్రంట్ ఉండొచ్చు, థర్డ్ క్వాడ్రంట్ ఉండొచ్చు, ఫోర్త్. దాని మీనింగ్ అదండి, 4 క్వాడ్రంట్స్లో పారామెట్రిక్ పాయింట్ ఉంటుంది. x² + y² = r² అయితే x = r cos θ, y = r sin θ తీసుకోవాలి. అలా మనకి ఏనా
మరి ఇప్పుడు ఏంటన్నా మనకి ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా ఎప్పుడు తీసుకుంటామండి ఆర్ సైన్ థీటా ఎలా ఉండాలంటే ఆర్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటన్నా ఆఫ్ ద సర్కిల్ ఎలా ఉండాలి సర్కిల్ ఎలా ఉండాలండి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇలా ఉంటే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ అదే స్టాండర్డ్ ఫామ్ ఉందనుకోండి స్టాండర్డ్ ఫామ్ ఉంటే ఏంటన్నా స్టాండర్డ్ ఫామ్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఇలా ఉంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఏం తీసుకోవచ్చండి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఏ క్వశ్చన్కైనా ఇది కామన్ 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 2π ప్రతిదానికి రాయాలి 4 క్వాడ్రంట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి స్టాండర్డ్ ఫామ్ ఉంటాయి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు ఆబ్జెక్టులు కూడా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటండి అది మనం ఏంటన్నా ఈ బ్రాకెట్ పెట్టి రాసామనుకున్నాను ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ పాయింట్ అంటారండి ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ పాయింట్ అంటారు మీరు పారామెట్రిక్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ డినోటెడ్ బై పి ఆఫ్ థీటా అంటారండి అదేంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పి ఆఫ్ థీటా పి అంటే x1y1 పి అంటే ఏంటంటే ఎప్పుడైనా x1y1 పి ఆఫ్ థీటా అంటే ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా స్మాల్ సర్కిల్కి అయితే ఇలా ఉంటే ఏదైనా బ్రాకెట్ పెట్టరా జనరల్ అంటే పి ఆఫ్ థీటా అంటే పారామెట్రిక్ పాయింట్ తీసుకోవాలి మనకు 3 టైప్స్ ఆఫ్ ఏంటన్నా సర్కిల్స్ ఉన్నాయి ఆ సర్కిల్కి 3 టైప్స్కి 3 పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి సో మనకి ఏంటన్నా 3 పారామెట్రిక్ ఇలా సర్కిల్ ఉంటే ఏంటన్నా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంటే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా స్టాండర్డ్ ఫామ్ ఉంటే అలా మనం టైప్స్ 3 మోడల్స్ ఉన్నాయి 3 మోడల్స్ క్వశ్చన్ చేద్దాం చూడండి ఇక్కడ 13th ఏంటన్నా ఎక్సైజ్ 1Aలో 13th క్వశ్చన్ అండి ఎక్సైజ్ 1Aలో 13th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్ చూడండి అన్ని స్మాల్ సర్కిల్సే అన్ని స్మాల్ సర్కిల్స్ ఏనండి సొల్యూషన్ చూడన్నాను గివెన్ సర్కిల్ అండి ఏంటన్నా గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 వాట్ ఈస్ ద సెంటర్ అండి ఇది లుక్ లైక్ ఎలా ఉందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉందండి సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు సెంటర్ ఏం రాయొచ్చండి సెంటర్ 0,0 రాసుకోవచ్చు రేడియస్ ఎంత అండి 2 అండి ఎందుకంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇప్పుడు ఏం రాయొచ్చు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ ఏం రాయొచ్చండి ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా చూడండి సబ్స్టిట్యూట్ చేసేయండి అన్న ఆర్ ప్లేస్లో ఏం రాయొచ్చు ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా అయిపోయింది వేర్ కంపల్సరీగా రాయండి 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 2π అండి చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చండి దీన్ని ఏం రాసుకోవచ్చండి మనం సర్కిల్ గివెన్ సర్కిల్ అండి గివెన్ సర్కిల్ ఏమైంది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9 డివైడ్ చేయించండి దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9/4 సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అండి 9/4 సో ఆర్ వాల్యూ ఎంత అండి 3/2 ఇది రాయాలి మరి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అన్ని క్వశ్చన్స్ ఐపీలో అడిగాడండి అందుకు 3 క్వశ్చన్స్ నేను చెప్తాను కంపల్సరీగా ఇవి ఐపీలో అడిగిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ అడిగాడు 2 మార్క్స్కి సో అందుకు ఇప్పుడు ఏమవుతుంది ఈజీ క్వశ్చన్స్ అండి 3/2 కాస్ థీటా వై ఈక్వల్ టు 3/2 సైన్ థీటా అయిపోయింది చూడండి ఎంత చెప్తున్నా ఒక రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా వస్తే నీ దగ్గర 2 మార్క్స్ ఉన్నట్టుగా ఎందుకంటే ఎక్కువ మంది చేయరండి దీన్ని చూడండి స్టాండర్డ్ ఫామ్ మార్చితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 7/2 అండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 7/2 సో ఆర్ వాల్యూ ఎంత రాయొచ్చు √7/2 టోటల్ రూట్ ఉండాలి ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేరు సో ఫార్ములా ఒక మార్క్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటన్నా ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా
వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందండి, ఎక్స్ ఈక్వల్ టు 7/2 హోల్ రూట్ అండి కాస్ థీటా, వై ఈక్వల్ టు 7/2 సైన్ థీటా. అయిపోయింది చూడండి. ఎంత ఈజీ క్వశ్చన్స్ అండి. వేర్ కంపల్సరీగా రాయండి నాన్న, 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 2π. ఎంత ఈజీ క్వశ్చన్స్ అండి. ఎంత టైం పట్టింది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఎవరైనా వీడియో కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, బెల్ ఐకాన్ టిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ టిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు నోట్స్ రాసుకోండి, ఓకేనా. చూడనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అప్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి 13th అకాడమీ టెక్స్ట్ బుక్ 13th ఉండే క్వశ్చన్స్. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ గివెన్ సర్కిల్ అండి. గివెన్ సర్కిల్ x-3 హోల్ స్క్వేర్ y-4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అండి. బై కంపేరింగ్ దేంతో కంపేర్ చేయొచ్చండి, బై కంపేరింగ్ x-h హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి, y-k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో ఇక్కడ h, k ఎంత రాసుకోవచ్చు, సెంటర్ ఎరా 3, 4 r ఈక్వల్ టు 8. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి, ఓకేనా. చూడండి అనేది x ఈక్వల్ టు h ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా అండి. చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ ఎంత రానా, x ఈక్వల్ టు h అంటే ఎంత రానా 3 ప్లస్ r అంటే ఎంత రానా 8 కాస్ థీటా, y ఈక్వల్ టు ఎంత రానా 4 ప్లస్ r సైన్ థీటా, r అంటే ఎంత చిన్న 8 సైన్ థీటా. అయిపోయింది. సమ్ చూడండి. 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 2π అండి. ఇదేంటండి, స్టాండర్డ్ ఫామ్ అండి. స్టాండర్డ్ ఫామ్ అండి. సొల్యూషన్ గివెన్ సర్కిల్ x² ప్లస్ y² -4x -6y -12 ఈక్వల్ టు 0. స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడండి. జీ వాల్యూ ఎంత అండి, ఇక్కడ 2g ఈక్వల్ టు -4, 2g ఈక్వల్ ఎంత రానా -4, 2f ఈక్వల్ టు -6, c వాల్యూ ఎంత రానా -12, g ఈక్వల్ ఎంత రానా -2, f ఈక్వల్ ఎంత రానా -3. సో ఏం రాసుకోవచ్చు, రేడియస్ కావాలండి మనకి. రేడియస్ r ఈక్వల్ ఎంత రానా g² ప్లస్ f² మైనస్ c ఎంత రా 4 ప్లస్ 9 ప్లస్ 12 ఈక్వల్ టు 25 ఈక్వల్ టు 5 అండి. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ x ఈక్వల్ టు ఎంత రానా -g ప్లస్ r కాస్ థీటా, y ఈక్వల్ టు -f ప్లస్ r సైన్ థీటా అండి. చూడండి, x ఈక్వల్ స్టాండర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు x ఈక్వల్ -g ప్లస్ r కాస్ థీటా, x ఈక్వల్ టు 2 ప్లస్ 5 కాస్ థీటా ఏనా, y ఈక్వల్ టు 3 ప్లస్ 5 సైన్ థీటా ఏనా, 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 2π అండి. ఇవి కంప్లీట్గా పారామెట్రిక్ ఈక్వేషన్ మీద సమ్స్ అండి, ఓకేనా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.